గురువు చెప్పిన సాధనలో నీ లోపం లేదు, పరమాత్మ జ్ఞానం వినడంలో నీ లోపం లేదు. కానీ మన బాహ్య ప్రవర్తన లోపభూయిష్టంగా ఉన్నప్పుడు మనము ఎంత సాధన చేసినా పొందవలసినవి ఏమీ పొందలేము. ఎక్కడ ధ్యానం చేసేయండి అంటే కళ్ళు మూసేసుకోవచ్చు, కానీ కళ్ళు మూసుకున్న ఫలితం రాలేదు అంటే మన బాహ్య ప్రవర్తనలో ఎక్కడో ఏదో లోపం ఉంది అని మనకు మనంగా విచారణ చేసుకోవాలి. ఆ విచారణ చేసుకుని మన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రాపంచిక జీవితంలో ఎదుటివాడి తప్పులు చూస్తూ విమర్శిస్తాం, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన తప్పుల్ని గమనించుకుంటూ విచారణ చేసుకుంటూ సరిదిద్దుకోకపోతే ఈ ఆత్మ విద్య బ్రహ్మ విద్య మనకి వింటున్నాము కానీ ఆచరణలో పెట్టుకోలేకపోతాం. అందుకే ధ్యాన మార్గంలో వచ్చిన దగ్గర నుంచి ఎదుటివాడిని గమనించడం కాదు, మనని మనం గమనించుకోవాలి.